కుక్కడపల్లి పిఎస్ పరిధిలోని రెజొనెన్స్ కాలేజ్ మోరియా గర్ల్స్ క్యాంపస్ ఈరోజు చూసినట్లయితే 8వ తారీఖు రోజు ఒక పాప చనిపోవడం జరిగింది. ఆ పాప ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, కొన్ని విషయాలు బ్రదర్తో అడిగి తెలుసుకున్నాం. కొన్ని విషయాలు సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయింది పాప? నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే అది ఒక మోరియా క్యాంపస్, మోరియా గర్ల్స్ క్యాంపస్ రెజొనెన్స్. మీ అందరికీ తెలిసిందే రెజొనెన్స్ ఈ మధ్యలో ఎట్లాంటి ఆగడాలు జరుగుతున్నాయి, మీకు కాదు ప్రపంచం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ యావత్తు నాయకులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. నేను అనేది ఏంటంటే, ఇట్లాంటి కార్యక్రమాలు జరిగిన చోట కూడా 8వ తారీఖు సంఘటన జరిగింది. 8వ తారీఖు సంఘటన జరిగినప్పుడు ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ ఇప్పటి వరకు రెస్పాన్స్ కాలేదు. ఒక 2 రోజులు కాలేజ్ బంద్ పెట్టినారు. 2 రోజులు కాలేజ్ బంద్ పెట్టిన తర్వాత యథావిధిగా ఇవాళ హోమం చేసారు, కాలేజ్ స్టార్ట్ చేసారు. అంటే విద్యాశాఖకి పట్టవా, విద్యాశాఖ వీటి పట్ల చూడదా? ఎంతసేపు ఎన్నిసార్లు చెప్పు ఈ రెజొనెన్స్ పోకట్లు ఎట్లున్నాయంటే మాకేమవుతుందని ఒక ధీమాతో వీళ్ళు వెళ్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకెన్ని రోజులు చిన్న పాపలు 10వ తరగతి కంప్లీట్ చేసుకొని వచ్చిన అమ్మాయిలు చచ్చిపోవడం అంటే చిన్న విషయం కాదు. ఆ చచ్చిపోయిన అమ్మాయిని కూడా హుటాహుటిన రాత్రికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎవరికి తెలియకుండా సామరస్యంగా వాళ్ళ బాడీని అమ్మాయి ఊరికి పంపించి దాన సంస్కారం కంప్లీట్ చేయడం జరిగింది. అంటే దీని వెనుక అంతరాయం ఏమున్నది అంటే వీళ్ళు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా మారారా? ఇంకా ఈ రెజొనెన్స్ గుండాలను పెట్టి ఇప్పటికే మనం చూసాం మీడియాపై దాడులు, ఇట్లాంటి సూసైడ్స్. విద్యాశాఖ ఎందుకు వీళ్ళ పట్ల సీరియస్గా వివరించట్లేదని నేను అడుగుతున్నాను. అదే ఇలా ఉన్నట్లయితే ఈరోజు మనం చూసుకోవచ్చు, 8వ తారీఖు రోజు ఒక పాప చనిపోవడం జరిగిందని మీరు చెప్తున్నారు. అయితే డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ బోర్డు డిపార్ట్మెంట్కి తెలియలేదా? అసలు ఇప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా ఉన్నారు, శ్రీదేవి కావచ్చు, ప్లస్ సెంట్రల్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఉంది. మరి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇవ్వలేదంటారా? మరి ఎక్కడికక్కడ దీన్ని పేరెంట్స్తో కలిసి మరి దీన్ని ఏ విధంగా క్లోజ్ చేసే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. వాస్తవంగా తెలియదు అంటే అదే చెప్తున్నాను కదా, జరిగితే రాత్రి ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ క్లియర్డ్. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు రిజిస్టర్ అయిందని చెప్తున్నారు, అంతవరకు బాగానే ఉన్నది. ఇప్పటి వరకు ఎవరు స్పందించకపోవడం అంటే విద్యాశాఖకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా? విద్యాశాఖ అసలు వీటిపైన చూడదా? ఏమవుతుందిలే మా ముడుపులు మాకు ముడితే చాలు అనుకునే ధీమాలో బతుకుతున్న విద్యాశాఖ. ఒక అమ్మాయి చచ్చిపోతే ఖచ్చితంగా విద్యాశాఖ ఇన్ఫర్మేషన్ ఉండాలి, విద్యాశాఖ వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత పరిణామం తీసుకుని ఏమైందని చెప్పి ఎంక్వైరీ చేయాలి. అయినా సరే వీళ్ళు ఎంత దౌర్జన్యంగా ఉన్నారంటే మాకేమైతే ఒక ధీమాతో వీళ్ళు పోతున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈ మౌర్య క్యాంపస్ ఉన్నదో ఆ మౌర్య క్యాంపస్ని సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. లేదు అంటే ఈ 2 రోజుల్లో ధర్నాకి పిలుపునిస్తున్నాం. 100% ఖచ్చితంగా రెజొనెన్స్ విద్యా సంస్థలు మూసేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. రైట్. అయితే ఏం చెప్తున్నారంటే మౌర్య క్యాంపస్లో ఆల్రెడీ ఒక పాప చనిపోవడం జరిగింది. 8వ తారీఖు రోజు చనిపోవడం జరిగినా ఇప్పటి వరకు అధికారులు అంటే ఎలాంటి చలనం లేదంటే అధికారులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పోలేదు అని స్పష్టంగా చెప్తున్నారు. మరి వేచి చూడాల్సి ఉంది. అధికారుల దగ్గరికి ఇదే విషయం తీసుకెళ్దాం. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, మరి ఇలాంటి క్యాంపస్లను ఎలా నడిపిస్తున్నారో, ఇలా వీటిపైన చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాల్సి ఉంది. 24/7 V5 న్యూస్, హైదరాబాద్.